బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో కాల్పులు కలకలం చోటు చేసుకుంది. తుమ్మిందపాలెంలో నాటు తుపాకీతో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. జూదం ఆడుతుండగా ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ఢిల్లీ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో సాయి కుమార్ పై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. తుమ్మిందపాలెంలో నాటు తుపాకీతో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. జూదం ఆడుతుండగా ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ఢిల్లీ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో సాయి కుమార్ పై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. చిత్తూరు జిల్లాలో కాల్పులు కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా రూరల్ ప్రాంతంలోని తుమ్మింద పాలెనికి సంబంధించి ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ యొక్క కాల్పులకు దారితీసినట్టు తెలుస్తోంది. అంటే తుమ్మింద పాలెం గ్రామానికి సంబంధించి ఢిల్లీ బాబు అదేవిధంగా సాయి కుమార్ ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. అయితే వీరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 3-3:30 ప్రాంతం మధ్యలో ఒక గదిలో ఇద్దరు మద్యం సేవించారు. ఈ మద్యం తాగిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సాయి కుమార్ తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఢిల్లీ బాబును అడగడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఆ యొక్క వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలోనే సాయి కుమార్ ఢిల్లీ బాబు భార్య గురించి అసభ్యంగా మాట్లాడటంతో అంటే మద్యం మత్తులో ఉండడం, మరోవైపు తీవ్ర కోపోద్రికుడైన ఢిల్లీ బాబు ఆ యొక్క ఏదైతే నాటు తుపాకీ తన వద్ద ఆ తుపాకీతో అతన్ని కాల్చి చంపడం జరిగింది. ఈ క్రమంలోనే అతను అక్కడికక్కడికే కుప్పకూలిపోవడం జరిగింది. సాయి కుమార్ అంటే 19,000 రూపాయలు ఢిల్లీ బాబు దగ్గర నగదు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన ఈ సాయి కుమార్ ఢిల్లీ బాబుని ప్రశ్నించడంతోనే ఈ యొక్క గొడవ జరిగినట్టు తెలుస్తుంది. పూర్తిగా దీనిపైన కూడా పోలీసులు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క మృతదేహాన్ని కూడా స్వాధీనపరుచుకొని ఆ యొక్క ఏదైతే నాటు తుపాకీతో కలిసాడో నాటు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అతనికి పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే నాటు తుపాకీల వినియోగం పైన నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది ఆ నాటు తుపాకీలను వినియోగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతని పైన కూడా ఈ యొక్క మారణాయుధాలు కలిగి ఉన్న చట్టం పైన కూడా అతని పైన కొన్ని సెక్షన్లు కూడా నమోదు చేసి పూర్తిగా పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. మౌనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.